బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేస్తున్నాడు. యూత్ క్లబ్ సూపర్ చాలా చాలా సర్వీస్ చేస్తున్నాడు. అంటే ప్రొఫెషనల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లస్ బిజినెస్ ఉన్నప్పుడు కూడా రాత్రి 2 గంటలకు చేసి కూడా మళ్ళీ ఉదయం లేవగానే మన వాసవి క్లబ్ గురించి 80 రోజుల నుంచి చక్కగా సర్వీస్ చేస్తున్నటువంటి శబరి కూడా ఒకసారి నా అభినందన శుభాకాంక్షలు. వెరీ నైస్ సార్. రైట్. హాఫ్ అన్ అవర్ కదా సార్ సెషన్? హాఫ్ అన్ అవర్ 40 minutes మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ. సో నమస్తే, నా పేరు నరేంద్ర బాబు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రైనర్. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాకు ఒక అవకాశం కలిగించిన మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన తిరువేది వేణుగోపాల్ గారికి, మళ్ళా ఈ ఒక ట్రైనింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న మా గురువు గారు, మా వెల్విషర్ ఐతారాములు సార్కి ప్రథమంగా నేను నమస్కరిస్తా. డిస్ట్రిక్ట్ 104A గవర్నర్ రుద్రాంగి రవి గారు, తర్వాత ఇప్పుడే చెప్తున్నారు టెక్నికలీ సంతోష్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. శబరి గారికి, మళ్ళా 104 డిస్ట్రిక్ట్ లో ఉండే అన్ని ఐఏసీ ఆఫీసర్స్, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ఉండే వాళ్ళందరికీ కూడా నా ఒక శుభాభినందనలు తెలుపు చేస్తా. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు. ఈరోజు మనము హౌ టు డిలీట్ నెగటివిటీ ఈ సబ్జెక్ట్ గురించి కొంచెము మాట్లాడుకుందాం. ఈ నెగటివిటీ అనేది మీకు అంతా బాగా తెలిసిన విచారం అనుకుంటాను. నెగటివిటీ అంటే ఏమప్పా అంటే బేసికలీ వాట్ ఎవర్ డిస్టర్బ్స్ యువర్ మైండ్ ఈజ్ నెగటివిటీ. సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే మీ మైండ్ కి ఏదైనా విచారం డిస్టర్బ్ చేస్తుంది అంటే అదే నెగటివిటీ. వెరీ సింపుల్. సో ఇప్పుడు కరోనా వచ్చింది అంటే మీ మైండ్కి వచ్చింది, దానికని మనం ఎలా అవేర్నెస్ ఉండాలా ఏమి అనేది అంతా మనకి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెగటివిటీ. ఆ మాదిరిగా ఇప్పుడు మనకి ఏమైతుంది, నెగటివిటీ అనేది చూడండి ఎలా అంటే, అందరినీ కొంచెం మ్యూట్ చేయండి, ఏదో డిస్టర్బెన్స్ ఉంది కొంచెం. నెగటివ్ థాట్స్ ఉంది కదా, ఇట్ అట్రాక్ట్స్ ద బ్రెయిన్ అంట. మన మైండ్ కి నెగటివ్ థింకింగ్, నెగటివ్ థాట్స్, ఎవరైనా నెగటివ్ మాట్లాడుతుంటే అది మనకి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికీ కూడా. సో అట్లయి మనకి ఏమైతుంది, నెగటివ్ థాట్స్ విల్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ అవర్ బ్రెయిన్, ఇన్ అవర్ మైండ్ అని. మన మైండ్ మనం ఎలా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ లైక్ ఏ కంప్యూటర్ అండి, లైక్ మన మొబైల్ ఉన్నట్టు. ఇప్పుడు మన మొబైల్ మనము బిగినింగ్ లో మొబైల్ యూజ్ చేస్తుంటే ఈ ఒక స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు మన ఫోన్ మెమొరీ వచ్చి ఒక 8 GB 10 GB ఇలా ఉంటుంది. ఇప్పుడు మన మొబైల్స్ అన్ని 120 GB 150 GB మెమొరీ ఉంటుంది. సో లైక్ దట్ కంప్యూటర్ లో మీకు ఏమైతుంది, 1000 GB మెమొరీ ఉంటుంది, 2000 GB మెమొరీ ఉంటుంది. అది చాలదంటే ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ చేసుకుని మెమొరీ కూడా స్టోర్ చేసుకుంటాం కదా. మన మొబైల్లో చూడండి 120 GB మొబైల్ ఉంటే నా దగ్గర ఇప్పుడు ఇట్స్ అరౌండ్ 50 GB నిండిపోయింది. నేను ఏదో ఒక ఫంక్షన్ చేయాలంటే ఒక యాప్ ఓపెన్ చేస్తే స్పీడ్ తగ్గుతుంది. ఒక్కొక్క మాట ఇది కెపాసిటీ ఎంతే ఉన్నా కూడా ఎక్కువ స్టోరేజ్ అయ్యింది అంటే మన మొబైల్ కానీ మన డివైజెస్ మన కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడు వర్క్ చేస్తూ ఉంటే అది స్పీడ్ తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం అడిగితే మన ఫ్రెండ్స్కి దీంట్లో నాలెడ్జ్ ఉండే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమంటారు, నీ మొబైల్లో ఎంత ఉంది స్టోరేజ్ చూడు, అన్వాంటెడ్ స్టోరేజ్ ఉంటుంది, దాన్ని అన్ని డిలీట్ చేసేయి, నీ మొబైల్ బాగా ఫంక్షన్ అవుతుంది, స్పీడ్ అవుతుంది అని చెప్తారు. ఐ థింక్ ఎవ్రీబడి అగ్రీ విత్ దట్. మీ మొబైల్లో కూడా మీరు ఫొటోస్ కానీ వేరే అన్వాంటెడ్ థింగ్స్ ఎన్నో ఉంటుంది, అన్నీ కూడా మీరు అప్పుడప్పుడు మీ మొబైల్ స్పీడ్ తగ్గుతుంది అని కానీ లేదంటే మనకు వద్దులే అని చెప్పి మీరేం చేస్తారు, మొబైల్లో అన్వాంటెడ్ థింగ్స్ ని మీరు డిలీట్ చేస్తూనే ఉంటారు ఫ్రీక్వెంట్లీ. కొందరు ఎక్కువ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ డే డిలీట్ చేస్తారు, కొందరు వారానికి ఒక మాట చేస్తారు, కొందరు నెలకు ఒక మాట అయినా చేస్తారు. సో మనం ఏం చేస్తాము, మనకి నెగటివిటీను లైక్ వైజ్ మనకేమైతుంది, వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్, మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క మంచి కానీ ప్రతి ఒక్క చెడు కానీ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా మనకి మన బ్రెయిన్ లైక్ ఏ కంప్యూటర్ అని మనము దాన్ని ఎగ్జాంపుల్ ఇస్తాం ఎప్పుడు కూడా, మన కంప్యూటర్ లో రికార్డ్ అయిపోతుంది. అంటే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్, మనకి ఉండే బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ బ్రెయిన్ అని మనం అంటాం. దీంట్లో కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాన్షియస్ అనేది మనకి కనిపిస్తుంది బయట, ఇప్పుడు నేను మాట్లాడేది మీకు కనిపిస్తుంది, నేను మాట్లాడేటప్పుడు నేను కేర్ఫుల్ గా నేను ఏం మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది ఎవరికైనా హర్ట్ అవుతుందా అని ఫీల్ లా నేను మాట్లాడతాను కదా, దిస్ ఈస్ కాన్షియస్ బ్రెయిన్.
సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఏమైతుంది, అది ఫీడ్ అయింటుంది, ఎవ్రీథింగ్ ఫీడ్ అయిపోయి ఉంటుందండి. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎంత స్పీడ్ ఉంటుందంటే మన రాకెట్ కింద స్పీడ్. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫారిన్ టూర్ పోయి వచ్చినారు అనుకోండి, ఇప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు అక్కడ వెళ్ళిపోతారు. అమెరికా మీరు టూర్ పోయి వచ్చారా, యూరోప్ టూర్ పోయి వచ్చారా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరేం చేస్తారు, కావాలంటే అమెరికాలో ఆ రోజు మీరు పోయినప్పుడు ఏదో ఒక యూఫిల్ టవర్ చూసిందో లేదా నయాగారా ఫాల్స్ చూసిందో కావాలంటే మీకు రీకాల్ చేసేస్తారు. ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ విల్ గెట్ ఇట్ రీకాల్డ్ కదా. ఎక్కడి నుంచి రీకాల్ అవుతుంది మీకు, ఇట్ ఈజ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉండేది టక్కని బయట వస్తుంది, అంటే మెమొరీ. ఆ మెమొరీ మాకి బయట వస్తుంది. ఈ మెమొరీ మనం స్టోర్ చేసాం కదా, లైక్ కంప్యూటర్ మనకి బ్రెయిన్ లో స్టోర్ అయ్యింది. సిమిలర్లీ వాట్ ఎవర్ ద నెగటివ్ థాట్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా అక్కడ, అది బయట వస్తా ఉంటుంది ఎప్పటికీ కూడా. అది మనకి ఏమైతుంది, బయట వస్తుంది. అది వచ్చేది ఎలాగా, ఇప్పుడు నెగిటివిటీ అంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు అండి. ఒకటి పర్సనల్, ఇంకొకటి సోషల్. పర్సనల్ గా కూడా నెగిటివిటీ వస్తుంది. పర్సనల్ గా తీసుకున్నప్పుడు దాంట్లో అగైన్ ఏమైతుంది, ఇప్పుడు నాకు పర్సనల్ గా నేను తీసుకుంటే ఒకటి నాకు బాడీ, మైండ్, సోల్, ఈ మూడు విధాలుగా మనకి నెగిటివిటీ వస్తుంది. బాడీకి వచ్చిన నెగిటివిటీ మనం ఎలా తీసుకోవాలా, బాడీకి ఎలా నెగిటివిటీ వస్తుంది, ఎక్కడి ఇంకా వస్తుంది, ఫిజికల్ గా హార్మ్ అయితే వస్తుంది, మనం తీసుకునే ఫుడ్ ఇంకా వస్తుంది, మన మైండ్ కి డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుంది. సోల్ అంటే మనం ఇక్కడ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనుకుంటాం. సోల్ అంటే ఆధ్యాత్మికంగా మనం చెప్తే సోల్ అంటాము. మనకి ఇక్కడ ఏమైతుంది, సోల్ అంటే మనము లెట్ us థింక్ దిస్ యాజ్ ఏ సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఇంజూర్ అయింది అంటే అక్కడ ఇంకా నాకు డిస్టర్బ్ అవుతానే ఉంటుంది, ఫ్రీక్వెంట్ గా డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. ఈ ఫ్రీక్వెంట్ గా మనకి ఏమైతుంది, కొన్ని విచారాలు మనం మాట్లాడుకుంటా అంటే కొన్ని విచారాలు చెప్తానే ఉంటే, నెగటివ్ థాట్స్ చెప్తానే ఉంటే అది మనకి సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఏరియాలో చూసుకోండి, ఈ ఏరియాలో ఎక్కువ దొంగతనాలంట, చాలా హుషారుగా ఉండాలంట అనేది మీరు ఎప్పుడు ఫీడ్ చేసేస్తే, మీరు ఎక్కడైనా బయట పోవాలంటే మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ చెప్తుంది టక్కని, సరిగ్గా లాకులు చేసుకో, అన్ని వాకెండ్లు అయ్యి, బీగాలు అయ్యి, కరెక్ట్ గా చూసుకో. ఆ మాదిరి మనకి ఒక ఫీల్ క్రియేట్ అయిపోతుంది. సిమిలర్లీ మనకి ఏమైంది, ఇప్పుడు రోడ్లో పోతా అంటాము, పోయేటప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పింటారు, కేర్ఫుల్ గా పోనాయన యాక్సిడెంట్ అయిపోతుంది, జోపానంగా పోనాయన యాక్సిడెంట్ అయిపోతుంది, ఇలా చెప్పింటారు. కాబట్టి మనకి కార్లో పోతుంటే మనకి ఆ ఫియర్ ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఈ ఫియర్ ఎక్కువగా సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో మనం ఫీడ్ చేస్తానే ఉంటే దట్ ఈస్ నెగటివిటీ, దట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫియర్. ఈ ఫియర్ అంటే చూడండి, FEAR ఫియర్ ఉంది కదా. ఈ ఫియర్ ఉన్నప్పుడు నార్మల్ గా మనమంతా ఏం చేస్తాము, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే అంట. ఫియర్ అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే అంటే అది తప్పండి. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే అంటే మనం నెగిటివ్ గా ఏం చేస్తున్నాము, సక్సెస్ అయ్యే గురించి మనం ఆలోచించకుండా, నెగిటివిటీ తీసేయకుండా మనము ఫియర్ల భయంతో మనం పారిపోతాం. పారిపోవద్దు. దానికి ఇంకొకటి చెప్తారు, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే కాదు, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అని. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఫేస్ చెయ్యి, తర్వాత నువ్వు మళ్ళా నిల్చుకో, మళ్ళా నువ్వు కంటిన్యూ చెయ్యి యువర్ లైఫ్ అనే మాదిరిగా. సో ఆ మాదిరి మనకి డిస్టర్బెన్స్ ఏదొస్తుందో ఆ డిస్టర్బెన్స్ అన్ని మనం సాల్వ్ చేసుకుంటా పోయేదానికి అవకాశాలు మనకి కలిగిస్తూనే ఉంటాడు దేవుడు అనేది. మనకి ఏమైతుంది చూడండి, నెగటివ్ థాట్స్ ఫ్రీక్వెంట్ గా వస్తే అది క్రియేట్ ఏమది ఫియర్ ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పి కదా. యాక్సిడెంట్స్ అవుతుంది అనుకునేది, ఎప్పుడు ఇంట్లో దొంగతనాలు అవుతుంది అనుకునేది, ఈ మాదిరి. ఓకే, అవర్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ మంకీస్ మైండ్ అని. మంకీ ఎలా ఒక రెంబర్ ఇంకా ఇంకొక రెంబర్కి, ఒక మాన్ ఇంకా ఒక మానికి, ఒక చెట్టు ఇంకొక చెట్టుకి జంప్ అయితేనే ఉంటుంది కదా. అవర్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో లైక్ జంప్ అయితేనే ఉంటుంది. ఇక్కడ ఏదో చూస్తుంటాం, ఏదో ఆలోచిస్తుంటాం, ఇక్కడ ఏమో చేస్తుంటాం, ఇంకేమో మన బ్రెయిన్ ఆలోచిస్తుంటుంది. దాన్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవాలా. నెగిటివ్ థాట్స్ లైక్ దట్. ఇది ఒకటి, ఈ మొబైల్లో మనకి ప్యాటర్న్ అంటారు చూడండి. మొబైల్ మీరు ఆపరేట్ చేసే టైంలో ఒక ప్యాటర్న్ అంటారు, ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ మీరు ఓపెన్ చేస్తేనే మీ మొబైల్ ఓపెన్ అవుతుంది కదా. ఆ మాదిరి ఒక ప్యాటర్న్ లో మనకి నెగిటివిటీ అంతా స్టోర్ అయి ఉంటుంది కదా, అది బయట వస్తూ ఉంటుంది. ఆ బయట వచ్చినప్పుడు దట్ కాజ్ యూ డిస్టర్బెన్స్. మీరు కూర్చొని ఒక మాట ఆలోచించుకోండి, మీ లైఫ్ లో ఇంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ కానీ థౌజండ్స్ ఆఫ్ కానీ హ్యాపీ మూమెంట్స్ జరిగి ఉంటుంది. మనకి ఆ హ్యాపీ మూమెంట్స్ జ్ఞాపకం రాదు ఇమ్మీడియట్ గా. ఏదో ఒక చెడ ఇన్సిడెంట్ జరిగిందా, ఎవరో ఒక మనిషితోడ కానీ, మీ ఇంట్లో కానీ, మీ హస్బెండ్ అండ్ వైఫ్ లో కానీ, మీ ఫ్రెండ్స్ తో కానీ, మీ కస్టమర్స్ తో కానీ ఎంతో హ్యాపీ మూమెంట్స్ ఉంటుంది మనకి. దాన్ని మర్చిపోతాం.
ఏదో ఒక చెడ ఇన్సిడెంట్, ఒక బ్యాడ్ టాక్ వచ్చింటుంది, ఒక మాట చెడ మాట ఆడింటాడు, దాన్నే జ్ఞాపకం పెట్టుకొని ఉంటాం మనం. దట్ ఈస్ నెగిటివిటీ, దట్ విల్ డిస్టర్బ్ యూ అనేసి. ఇప్పుడు నేను చెప్పానప్పుడే మన మొబైల్ ఎట్లా మన ఇది స్టోరేజ్ ఎక్కువైతే మనం డిలీట్ చేస్తామో, అదే మాదిరి మనము కూడా మనకు వచ్చే ఒక డిస్టర్బెన్స్ ని అప్పుడే డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకుంటూ పోవాల. మనకి ఇప్పటి వరకు మన ఏజ్ లెక్కేసుకోండి, మీకు ఎప్పుడు ఇంకా మెచ్యూరిటీ లెవెల్ మీకు వచ్చిందో మీరు ఆలోచించుకుంటున్నారు, అప్పుడు ఇంకా ఉండే అన్ని స్టోరేజ్ మన బ్రెయిన్ లో ఉంటుంది. అవన్నీ మనం తీసేయకుండా పోతే మనం అట్లే కంటిన్యూ విత్ అవర్ నెగటివిటీ అని ఒకటి చెప్తారండి ఎప్పటికీ. ఓకే, లెట్ us టాక్. ఈ నెగటివిటీ ఉంది అనుకోండి, దాన్ని డిలీట్ చేయాలి. ఎలా మనము మొబైల్లో ఉండే స్టోరేజ్ కానీ మీ కంప్యూటర్లో కొన్ని ఐటమ్స్ ఏం చేస్తాము, సెలెక్ట్ చేస్తాము, వద్దంటే దాన్ని అన్ని టోటల్ గా సెలెక్ట్ చేస్తాము, డిలీట్ బటన్ వస్తే డిలీట్ అయిపోతుంది. సో అదే మాదిరి వెరీ ఈజీగా మనం కూడా మన లైఫ్ లో కొన్ని యాక్టివిటీస్ మనం అలవడించుకుంటే, మనం చేసుకుంటా పోతే మనకేమైతుంది, వీ కెన్ ఆల్సో సక్సీడ్ ఇన్ లైఫ్ అనేసి, వీ కెన్ ఆల్సో హ్యాపీలీ లీవ్ వితౌట్ నెగటివిటీ. నెగటివిటీ ఎక్కడ ఉందో దాన్ని తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి, నెగటివిటీ అంటే ఎలాగంటే, మీరు ఇప్పుడు బెంగళూరు వస్తానంటే మనము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో మేమేం చెప్పొచ్చు, మీరు బెంగళూరు వచ్చారంటే బీటీఎస్ ఏమైనా మీరు ఎక్కారంటే మీకు కరోనా ఉచితంగా ఉంది అని, అంటే కరోనా బీటీఎస్ బస్సుల్లో ఎక్కితే కరోనా అంటుకుంటుంది అని చెప్తారండి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, రెండు రకాలుగా ఉంది అక్కడ, ఒకటి పాజిటివ్ కూడా ఉంది, ఒకటి నెగిటివ్ కూడా ఉంది. ఏమంటాము, ఇప్పుడు బెంగళూరు వస్తే బీటీఎస్ ఎక్కితే కరోనా అంటుకుంటుందండి, కరోనా ఫ్రీగా వస్తుందండి అంటే పాజిటివ్ గా మీరు తీసుకుంటామంటే, బెంగళూరు వచ్చినప్పుడు బీటీఎస్ ఎక్కద్దు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్, యు మేక్ యువర్ అదర్ అరేంజ్మెంట్స్ అని. వాక్ పోతారా, వేరే ట్యాక్సీ చూస్తారా, ఆటో చూస్తారా, కరెక్ట్ గా శానిటైజ్ అయిందా చూసుకొని మీరు ఎక్కుతారా అనేది, అది పాజిటివ్ గా ఆలోచించేది. నెగిటివ్ గా మనం ఆలోచిస్తామంటే, బెంగళూరు వస్తే కరోనా ఉంది అనేసి మీరు బెంగళూరు రాకుండా పోవడమే నెగిటివ్ అవుతుంది. యు హ్యావ్ ఏ వర్క్, యు హ్యావ్ ఏ ప్రోగ్రామ్, యు హ్యావ్ సమ్ వర్క్ ఇన్ బెంగళూరు అంటే రావచ్చు. మీరు బెంగళూరు రాకుండా ఉండేది తప్పు కాదు, వస్తే హుషారుగా ఉండేది నెసెసరీగా ఉంటుంది. నేను అక్కడ బెంగళూరులో ఎక్కువ కరోనా ఉందంట అని మనం భయం పడి రాకుండా పోవడమే నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ గా ఆలోచించేది అయితే ఓకే, నెగిటివ్ గా పాజిటివ్ గా అంటే బెంగళూరు వస్తే బీటీఎస్ ఎక్కద్దు, వేరే అరేంజ్మెంట్ చేసుకోవచ్చు కదా. సో లైక్ దట్ మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు అనేసి. ఇన్సిడెంట్స్ దండగా మీకు లైఫ్ లో ఏమైతే అంటుంది, ఆల్వేస్ వి కంపేర్ అండి. కంపారిజన్స్ ఏమైతుంది, మనము కంపేర్ చేస్తాం, మన పిల్లల్ని బాగా చదివే పిల్లలతో కంపేర్ చేయడము, మన ఇంట వాళ్ళని, మన బిజినెస్ ని, మన స్టాఫ్ ని వేరే బాగా పని చేసే వాళ్ళతో కంపేర్ చేయడము, దీన్ని ఇంకా అంత నెగటివిటీ వస్తుంది. దట్ కాజ్ యూ డిస్టర్బెన్స్, మీ మైండ్ కి ఎక్కువగా డిస్టర్బెన్స్ కాజ్ అవుతుంది అని చెప్తారండి. అంటే ఏం చేయాలా మీరు చూడండి, ఇప్పుడు మనమంతా RAYCS నార్మల్ గా ఎక్కువ మంది వీఆర్ ఆల్ బిజినెస్ క్లాస్ పీపుల్, ఓకేనా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ అంతా చూసుకోండి ఒక మాట. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువ మంది ఎప్పుడు మీట్ అయినప్పుడు అంతా వ్యాపారాలు బాగలేదు, లాభాలు బాగలేదు, ఇప్పుడు దినాలు బాగలేదు, వరే ఇదే మాట ఎప్పుడు మీకు చెప్తున్నారా? సో దట్ ఈస్ రియల్లీ నెగటివ్. నాకు బాగున్నాను, బాగా వ్యాపారాలు జరుగుతుంది, లక్షల కొద్ది లాభాలు చేస్తాను, కోట్ల కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనే మాటలు ఆడేవాళ్ళు ఉన్నారా మీకు? చూసుకోండి. మీరు ఎప్పుడూ కూడా మంచి కోరే వాళ్ళతో, అంటే మంచి వ్యాపారాలు చేసే వాళ్ళతో, మంచి జనాలతో మీరు ఎక్కువగా మీ యాక్టివిటీస్ కానీ మీ ఫ్రెండ్షిప్ కానీ ఎక్కువగా చేసుకుంటే మీతో నెగిటివిటీ తగ్గుతుంది. మనం ఎప్పుడు చూసినా కొందరు ఉంటారండి, మన కొందరు ఫ్రెండ్స్ ఉండారు, ఏమంటే వాళ్ళు మీట్ అయితే వాళ్ళకి ఇంకేమీ పని లేదు, వ్యాపారాలు లేదు, లాభాలు లేదు, ఈ వ్యాపారం వేస్ట్, నాకు చాలా ఇది ఉంది, బాధగా ఉంది, నాకు చాలా సాలాలు ఉంది, ఎక్కువ లోన్స్ ఉంది, ఒరే కష్టాలే, ఎప్పుడు చూడని ఒరే కష్టాలే ఉంటే మీకు అది ఇని ఏమైతుంది, మీకు వరే కష్టాల గురించి ఆలోచనలు ఉంటుంది, మీకు లాభాల గురించి ఆలోచనలు తగ్గుతుంది, మీరు హ్యాపీగా ఉండాలా అనేది ఆలోచనలు తగ్గిపోతుంది. అట్లే మనం ఏం చేయాలా, ఎప్పుడు కూడా పీపుల్ హు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హ్యూమరస్, బాగుండే వాళ్ళతో. తర్వాత మన కన్నడలో ఒక ప్రవర్స్ చెప్తారు, ఏమంటే సజ్జనర సంఘ హెజ్జేను సవిదంతే అని, అంటే మంచి వాళ్ళ సంఘంలో ఉంటే మనకి మంచిది అవుతుంది, మంచిదే జరుగుతుంది అని. అంటే మీరు ఆల్వేస్ మీరు ఫ్రెండ్ సర్కిల్, మీ బిజినెస్ క్లాస్ కానీ స్టూడెంట్స్ కానీ
స్టూడెంట్స్ లో ఏమైతుంది, బాగా చదివే పిల్లోళ్ళతో ఒక డల్ అయిన స్టూడెంట్ ఉంటే కూడా వాడు చదవాలా అని పికప్ అవుతాడు. బాగా చదివే పిల్లోడు ఒక 10 మంది గ్రూపు ఫుల్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్, ఇది లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అంటారు, ఆ మాదిరి వాళ్ళతో వాడు చేరుకుంటే ఆ మంచి చిన్నోడు కూడా చెడిపోతాడు. అలాగా మనం కూడా ఎప్పుడూ కూడా వీ షుడ్ హ్యావ్ ఏ ఫ్రెండ్ సర్కిల్, గుడ్ ఫ్రెండ్ సర్కిల్, మంచి వాళ్ళతో మీ సర్కిల్ ఉండి అని చెప్తారు. మనకి ఏదే ప్రాబ్లం వచ్చినా బేసికలీ ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలా, స్మైల్ అట్ ద సిచ్యుయేషన్. ఏదే సిచ్యుయేషన్ వచ్చినా స్మైల్ చేయండి. అంటే ఫేస్ ద ప్రాబ్లం విత్ స్మైల్. ఓకే, పీస్ బిగిన్స్ విత్ స్మైల్ అని చెప్తారండి. మనకి ఎప్పుడు కూడా పీస్ బిగిన్స్ విత్ స్మైల్. ఎనీ సిచ్యుయేషన్ యు స్మైల్ అట్ దట్ సిచ్యుయేషన్, యు స్మైల్ అట్ డిఫికల్టీ, యు స్మైల్ అట్ దట్ హ్యాపీనెస్, ఇట్ విల్ బి రియలీ ఫస్ట్ స్టెప్ ఫర్ సాల్వింగ్ యువర్ నెగటివిటీని తీసుకునే దానికి, బయట వచ్చేదానికి, వెనకపోయేదానికి, అది తీసేసేదానికి ఫస్ట్ స్టెప్ స్మైల్ అట్ ద సిచ్యుయేషన్, ఎనీథింగ్. ఓకే, తర్వాత మీకు ఈ ఒక నెగటివిటీ ఉండకూడదు అనేది అయితే మీరు ఏదో వర్క్ చేసేది కాదండి, మీకు ఏమి ఇష్టమైతుందో మీరు ఇష్టమైన పని చేయాలా. ఎప్పుడు కూడా మీరు చేసే పనిని ఇష్టంగా చేయాలా. ఏదే పని చేసేటప్పుడు కష్టంగా చేసేది కానీ కష్టమైన పనిని కూడా ఇష్టం పడి చేస్తే అది ఈజీగా ఉంటుంది అంటారు. మీకు ఇష్టమైన పనిని కష్టంగా చేస్తే అది కష్టమే అవుతుంది అంటారు. అలాగా అంటే మీరు చేసే పనిని ఇష్టపడి చేయండి అంటారు బేసికలీ. లేదంటే మీకు ఇష్టమైన పనిని మాత్రమే చేయండి అంటారు. డోంట్ టేక్ స్ట్రెస్ అంటారు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నంత మనకి యూజ్ ఏమీ లేదండి. డెఫినెట్ గా ఏది యూజ్ అయ్యలేదు. నేను 2011 లో గవర్నర్ గా ఉన్నప్పుడు we have lot of disturbance in our district and also outside మనకి VCA కానీ కొంచెం డిస్టర్బెన్స్ అంతా జరిగినది. అప్పుడు నేను మన ఐతారాములు సార్తో నేను అడిగాను, సార్ ఇలా నాకు కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బ్ అవుతాను సార్, ప్రోగ్రెస్ కి ఎలా ఎంత చేసినా మన జనాలు ఊరికి కాళ్ళు లాగుతుంటారు, దే ఆర్ నాట్ అప్రిషియేటింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నన్ను టీచ్ చేసేది కానీ ఇలా బాధగా ఉంది సార్ అంటే అడిగితే సార్ చెప్పారు నాకు, నరేంద్ర ఎప్పుడు కూడా మామిడి మాన్ల పండ్లుండే మానికి రాళ్ళు కొడతారు నాన్న ఎప్పుడును. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, నువ్వు ముందు చేసే పని నువ్వు చేసుకుంటా పో. ఖాళీగా ఉండే చెట్టుకి ఎవరు రాళ్ళు కొట్టరు, పండ్లుంటేనే రాళ్ళు కొడతారు అని చెప్పారు. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ 2011 ఆన్వర్డ్స్. ఇన్ ద సోషల్ మూమెంట్ లో ఏమైతుంది, ఈ నెగిటివిటీ అనేది మన మైండ్ లో ఒక మాట వచ్చిందంటే, నాకు ఈ మూమెంట్ లో కాళ్ళు లాక్తారులే వీళ్ళు ఎవరు మాకి ఇంప్రూవ్ చేసే కిడి వదలరులే, మనకి బేజారుగా ఉందిలే, ఏం పని చేసేది వద్దులే అని నేనేమైనా ఒక స్టెప్ వెనకేసుకుంటే వాయిస్ రావట్లేదు నరేంద్ర బాబు. నరేందర్ ఏది పొలాలు కొడతారని దట్ హాస్ చేంజ్ అనేవాళ్ళు అంటుంటారండి. మీరు ముందు పోవాలనుకుంటే ముందు పోవాలా, మీరు పని చేయాలనుకుంటే మీరు ముందు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ నెగటివిటీని మనకి సరే నాకు ఇలా అనే సరే నేను ఎలా చేసేది, నో నాట్ ఏబుల్ టు గో ఆన్, ముందుకి నేను చేయలేను అని అనుకుంటే మీరు యూ విల్ బి ఏ ఫెయిల్యూర్ పర్సన్. మీరు ఫెయిల్యూర్ పర్సన్ కావాలా సక్సెస్ఫుల్ పర్సన్ కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలా. ఎలాగా ఇప్పుడు చూడండి, మీరు బేసిక్ స్టెప్ ఏమంటే మీరు సక్సెస్ఫుల్ కావాలా అంటే ఐదర్ ఇట్ ఈస్ ఇన్ వ్యాపారం కావచ్చు, స్టూడెంట్స్ కి చదివే దాంట్లో కావచ్చు, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేసుకోవాలా అని కావచ్చు, ఏదే కానీ ఏదే చేయాలా అంటే బేసికలీ మీరేం చేయాలా, డు నాట్ క్రిటిసైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే క్రిటిసైజ్ చేయడం వదలాలా. ఫస్ట్ మనము ఏదైనా చూసినప్పుడు, ఎవరినే చూసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ చేసేది మనము స్టాప్ చేయాలా. మనము బ్యాడ్ కామెంట్స్ చేసేది స్టాప్ చేస్తే మేము వేరే వాళ్ళతో కూడా ఎప్పుడు కూడా ఒక అప్రిషియేట్ చేస్తాం. ఏదో ఒక పని చేశాడంటే లెటస్ అప్రిషియేట్. నీతో చేసే కాలేదు అప్రిషియేషన్, కీప్ క్వైట్ అంటారు. అంటే మీరు సైలెంట్ గానైనా ఉండునానా, వాడు చేసేవాడు చేసుకుని పోతాడు. అంటే ఏమైతుంది, ఎప్పుడు చూడండి మంచిదే మీరు కోరుతా ఉంటే మీకు మంచిదే జరుగుతా ఉంటుంది. మీరు ఎప్పుడు నలుగురిని అప్రిషియేట్ చేస్తా ఉంటే నలుగురు మీకు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఏదైనా పని చేసినప్పుడు మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తారు. మనం ఎప్పుడు కూడా వాడేం చేశాడులే మహా, వీడేం చేశాడులే మహా, వాడేం గొప్ప కాదు, నా ముందు వాడేం లేదు, నేనే గొప్ప అనుకుంటా అంటే మిమ్మల్ని గొప్ప అని మీరు ఒక్కరే అనుకోవాలా. మీరు గొప్ప అని వేరే ఇంకొకడు కూడా చెప్పడం. అంటే మీకేం చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడు కూడా
నెగిటివ్ థాట్స్ లా నెగిటివ్ ఇది చేయకూడదు. అప్రిసియేషన్స్ ఉండే చేసేయాలంటే చేయండి, లేదంటే నో ప్రాబ్లం. అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేసికలీ మనం స్టార్ట్ చేసుకోవాలనేసి. ఓకేనా? ఇంకోటి ఏమంటే మైన్ గా మీరు మెంటలీ స్టెబిలిటీగా స్టేబుల్ గా ఉన్నారంటే ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? ఓకే. సేమ్ హ్యాపీనెస్ మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు ఉండాలా? సో యు షుడ్ నాట్ పైన ఏమది అప్రిషియేట్ చేసినప్పుడు పైన పోయేది, కొంచెము క్రిటిసైజ్ చేసినప్పుడు కింద దిగేది, చాలా డిప్రిసియేషన్కి వెళ్ళిపోయేది, ఏమంటారు దానికి, చాలా లో లెవెల్కి వెళ్ళిపోయేది, చాలా బేజారు చేసుకునేది చేయకూడదు ఎప్పుడును. సేమ్ సిచ్యుయేషన్, మీకు మంచి కోరినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, మీతో క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పండి. దెన్ యూ థింక్ దట్ క్రిటిసైజ్ చేశారా, ఎస్ వాడు నన్ను క్రిటిసైజ్ చేశాడు కదా, ఎందుకు క్రిటిసైజ్ చేశాడు, క్రిటిసైజ్ చేసిండే ఐటమ్లో ఏదైనా నాది మిస్టేక్ ఉందా, మిస్టేక్ ఉంటే రెక్టిఫై చేసుకోండి, పని అయిపోయింది. ఓకే, అక్కడ మనం ఆ నెగిటివిటీని మనం పెంచుకుంటా పోరాదు, అక్కడే తుంచుకోవాలా అని చెప్తారండి ఎప్పటికీ కూడా. దానికి ఏమి బేసికలీ మనం మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ వి షుడ్ స్టార్ట్ అవర్ లైఫ్ విత్ గుడ్ థింకింగ్. ఎలా అంటారు, మార్నింగ్ లేస్తేనే మంచిగా లేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బేసికలీ మా తోడు మొబైల్ ఉంటుంది, మొబైల్ తల దగ్గరనో పక్కనో పెట్టుకునే కొనుక్కుంటాము, లేస్తేనే మొబైల్ తీస్తాము, దాంట్లో చాట్స్ చూస్తాము, వాట్సాప్ చూస్తాము, అన్వాంటెడ్ థింగ్స్ ని మనం చూసుకుంటా లేస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కీప్ యువర్ మొబైల్ అవుట్ సైడ్ యువర్ బెడ్రూమ్. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కునే ముందు మీరు 12 గంటలకు కొనుక్కుంటారా, నో ప్రాబ్లం, హాల్లో కూర్చోండి, మీరు మొబైల్ యూజ్ చేయండి. వైల్ యూఆర్ గోయింగ్ ఫర్ స్లీపింగ్, డోంట్ కీప్ ద మొబైల్ నియర్ బై యువర్ స్లీపింగ్. అది బయట పెట్టేయండి. లేస్తేనే మొబైల్ ముట్టద్దు. స్నానం చేస్తావా చేసుకో, పూజ చేస్తావా చేసుకో, తర్వాత మీరు హ్యాపీగా ఎక్సర్సైజ్, మినిమం వి అడ్వైస్ 10 minutes ఆఫ్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ కి ఎక్సర్సైజ్ చేయండి అంటాము, 10 minutes ధ్యానం చేయండి అంటాము. అంటే 30 minutes యూ హ్యావ్ టు స్పేర్ మినిమం. ఒక 10 minutes ఫిజికల్ ఫిట్నెస్ కి స్పెండ్ చేయండి, ఒక 10 minutes ఫర్ ధ్యానానికి స్పెండ్ చేయండి, అనదర్ 10 minutes ఫర్ యువర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, కంట్రోల్ యువర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాణాయామం చేయండి. మినిమం 30 minutes మీరు అలా చేసుకుంటా పోతే మీతో నెగిటివిటీ రాదండి. మార్నింగ్ లేస్తే మీరు వెనక చూసుకోండి, ముందు ఈ మొబైల్స్ వచ్చేదానికి ముందు మనకు పోతే ఒక 20 years వెనక పోతే మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఆ యుగానికి ఆలోచించుకుంటే మీరు దీనికి పొద్దున్నే లేస్తే ఇంట్లో పెద్దవాళ్ళు సుప్రభాతాలు చెప్పేవాళ్ళు, ఇంట్లో ఆరతిలు చేసి పూజలు చేసి ఆ ఒక సౌండ్ మనకి వినపడేది. ఇప్పుడు మనం అది వినపడం లేదు. ఓకే, మనకి మంత్రాలు రాదా, నో ప్రాబ్లం, మీరు చెప్పద్దు. నువ్వు ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ ఉంటే నువ్వు మంత్రాలు వేసుకోవచ్చు కదా, పొద్దున్నే లేస్తే మనం సుప్రభాతం వినొచ్చు కదా, మంచి పాటలు వినొచ్చు కదా, దాన్ని కూడా మనం అలవడించుకోవచ్చు కదా సింపుల్ గా. ఆ మాదిరిగా ఇప్పుడు నేను ఫిజికల్ గా మనకి డిస్టర్బెన్స్ వస్తుంది ఏంటి కదా, ఫిజికల్ డిస్టర్బెన్స్ వస్తే ఫుడ్ లో వస్తుంది. ఫుడ్ లో రావాలా, ఆ ఫుడ్ లో వచ్చే నెగిటివిటీ ఎలా వస్తుంది తెలుసా, బేసికలీ ఇంట్లో ఎవరు వంట చేస్తారో, కిచెన్ లా వంట చేసే వాళ్ళు హ్యాపీగా మంచి మూడ్లా, మంచిది కానీ ఈ భోజనం చేసే వాళ్ళు తినే వాళ్ళు అందరికీ మంచిది కానీ అని కోరుకునే వాళ్ళు వంట చేయాలా. మనము అట్మాస్ఫియర్ అలా ఇంట్లో పెట్టినామా, బేసికలీ లెటస్ థింక్ దట్ నేను నా వైఫ్ కి కిచెన్ లా వంట చేసే టైంలో హ్యాపీ మూమెంట్స్ గా ఉందా, వాళ్ళకి వెనక రోజు ఫుల్ మీరు పీక్లాడి వాళ్ళకి డిస్టర్బెన్స్ చేసింటే మార్నింగ్ వాళ్ళు కిచెన్ కు పోతే వాళ్ళు హ్యాపీగా వంట చేయగలరా, నో. అప్పుడేం చేయాలా, మీరు మీకు మీ హ్యాపీ మూమెంట్స్ ని వాళ్ళకి ఇచ్చే రకంగా మనం హ్యాపీగా ఉండే మాదిరిగా మనం చూసుకుంటే ఇంట్లో వంట చేసే వాళ్ళు హ్యాపీగా చేసేదానికి అవకాశం ఉంది. ఓకే, అది కాలేదు సార్, మన తలరాత లేదు, మనం డిస్టర్బెన్సే సార్, మన లైఫ్ అంతా డిస్టర్బెన్సే, ఇలాగే ఉండాలా, మనకు అయ్యేలా ఇమీడియట్లీ సొల్యూషన్స్ లేదు దానికి. ఓకే, డోంట్ వరీ. కిచెన్ లో వంట చేసే వాళ్ళు ఎవరైనా కానీ, మీరు కానీ మీ ఆవిడ కానీ మీ అక్క చెల్లెళ్ళు కానీ లేదా మీరే చేసుకున్నా కూడా, ఫర్ ఎవ్రీథింగ్ మీరు వంట చేసేక ముందు ఈ రైస్ పెడతారు కదా, రైస్ పెట్టేటప్పుడు ఓం రాయండి అంటారండి. వెరీ సింపుల్ కదా, సింపుల్ గా రాయొచ్చు కదా, ఎట్లా చేట్లా ఓం ఇలా రాసేయండి, భీమ్ పైన ఓం రాయండి.
ఏదే చేసుకుంటారా, చేసుకునే ముందు ఓం, ఒక్క మాట ఓం అని చెప్పొచ్చు కదా. మీకు టైం బాగుందా, ఓం అని చెప్పండి. వంట చేయండి, చాట్ చేయండి, పల్యాలు చేయండి. యు డూ ఇట్ ఇన్ ద కిచెన్, డూ ఇట్ హ్యాపీలీ. వన్స్ యు సే దట్ ఓం, మనం ఒక మాట ఓం చెప్తే బాగా అవుతుంది అని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చెప్పేది ఏమంటే, ఆధ్యాత్మికంగా మనం ఓం చెప్పుకుంటే నెగటివిటీ మనతో రాదు అంటే చెప్తారండి. ఓకే, వంట చేసే వాళ్ళు ఆ పని చేయలేదు, మిస్ అయిపోయింది, ఓకే. భోన్ చేస్తున్నారా మీరు, భోన్ చేసే టైంలో, భోన్ చేసే ముందు ఒక మాట ఓం చెప్పుకోండి అంటారు. టైంకి మనకి యాక్చువల్లీ ఈ సహనాభవతు సహనాభునతు మంత్రం చెప్తారు కదా, భోన్ చేసే ముందు చేయండి అని. ఆ మంత్రం మనకి రాదనుకోండి, ఒక్క మాట ఓం అనండి. ఓం, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ డూ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్, ఓం. ఒక మాట ఓం అంటే నెగటివిటీ రాదని ఒక అనాలిసిస్ చెప్తుందండి. అలాగా మనకి ఉన్నప్పుడు we can do that కదా, very easily we can see that negativity is not attracted towards us. ఓకే, మళ్ళా మనకి ఏమంటారు, మంచి మంచి బుక్స్ చదవమని చెప్తారండి. మంచి బుక్స్ చదవండి, మంచి కోర్స్ చదవండి. అంటే మీకు ఏదైనా ఎంకరేజ్ చేసే మాదిరిగా కోర్స్ వస్తుంది చూడండి. మీరు యూట్యూబ్ లో పై చూస్తే, లేదు గూగుల్లో పై చూస్తే, లేదు మీ తెలుగులో బుక్లో చూస్తే చాలా మంచి మంచి కోర్స్ ఉంటుంది కదా. మంచి కోర్స్ మీరు ఎప్పుడు చదువుతా ఉంటే మీకు మంచి జరిగేదానికి అది మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఇన్స్పైరింగ్ టువర్డ్స్ దట్. సో గుడ్ మ్యూజిక్ వినండి అంటారు. ఎప్పుడు కూడా మీరు మంచి మ్యూజిక్ వింటుంటే మీకు మంచిగా హ్యాపీగా ఉంటుంది, ఆ నెగిటివిటీ రాదు. మీ మైండ్ ఇంకా బయట పయ్యేదానికి, బయట అంపించేదానికి ఈజీగా ఉంటుంది. లిజన్ టు ఏ గుడ్ మ్యూజిక్ అని చెప్తారండి. ఎప్పుడు కూడా మనకి మంచి మంచి మ్యూజిక్ వింటా అంటే, మంచి వాళ్ళ ఒక సహవాసం ఉంటే, మంచి బిజినెస్ చేసే టైంలో మనకి మంచి బిజినెస్ చేసే వాళ్ళ సహవాసం ఉంటే, వి హ్యావ్ ఏ గుడ్ సర్కిల్ అంటే ఇవన్నీ మంచిగా ఉంటుంది అని. సో ఇప్పుడు మనము ఒక 2 ఇన్సిడెంట్స్ మనకి ఒకరు చెప్పారు. ఏమంటే, ఒక వీళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏదైనా ఇంటికి పోతే, భోజనానికి పోతే, భోజనం చేసిన తర్వాత వాళ్ళకి శుభం కోరి వస్తుంటారు. ఎప్పుడు ఏమని, అన్నదాతో సుఖీ భవ అని చెప్పేసి, బాగుంది భోజనం అని చెప్పేసి వస్తుంటారు. ఇన్ఫాక్ట్ భోజనం చాలా చెడ్డుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు భోజనం చాలా బాగుందని చెప్పేసి వస్తుంటారు. వాళ్ళ జట్ల పైన వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఏమండి అంత చెడ్డుగా ఉంది, ఫుడ్ చాలా వర్స్ట్ గా ఉన్నది, మీరు తినేసి మంచిగా ఉంది అని చెప్పేసి వచ్చారు కదా, వాళ్ళకి చెప్పరాదా బాలేదు అని చెప్పేసి. నేను బాలేదు అని చెప్పేసి వస్తే వాళ్ళు దాన్ని నెగిటివ్ గా థింక్ చేసుకుంటే, వాళ్ళు పెట్టిన అన్నం నాకు డైజెషన్ కాదు నాన్న, దాని బదులు నేను అది వీళ్ళింట్లో నేను లైఫ్ లాంగ్ ఎప్పుడు భోజనం చేయను కదా, ఈ రోజు గెస్ట్ గా వచ్చాను, పిలిచారు, భోజనం చేశాను, పోతున్నాను. ఐఎమ్ నాట్ ఏ పర్మనెంట్ పర్సన్ ఇన్ ద సేమ్ హౌస్. పర్మనెంట్ గా నేను ఉండేదైతే అప్పుడు నేను పోయి దాన్ని తిద్దాలా అనుకోవచ్చు. ఓకే, సేమ్ సిచ్యుయేషన్స్ ఇది ఫ్రెండ్స్ మధ్య జరిగితే, ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్ భోజనానికి పిలిచాడు. భోజనానికి పోయినప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, వాడు ఎలా ఉందిరా భోజనం అంటే, అంతా బాగుందిరా, ఇదేదో పల్లెం చాలా చెత్తగా ఉందిరా, బాగాలేదు అని చెప్పాడు. అది చెప్తే వాడికి ఫ్రెండ్ కి వాడితో మనం ఫ్రెండ్షిప్లు ఇలా పాడగొట్టుకుంటున్నాము, అన్నెసెసరీగా మనం పీకులాడుకుంటాము ఈ విచారంగా అనేసి తర్వాత 20 ఏళ్ళ తర్వాత గుర్తయిందంట వాళ్ళకి అంతవరకు తెలియదు వీనికి ఎందుకు నా ఫ్రెండ్ మాట్లాడడం లేదంటే 20 ఏళ్ళ కింద వాడు పల్లెం బాగులేని చెప్పాడంట ఇంట్లో భోజనం చేసేటప్పుడు. దీన్ని వీడిని నెగిటివ్ గా మనం తీసుకుంటే, ఆర్ వి నాట్ లూజింగ్ అవర్ ఫ్రెండ్షిప్? దాని బదులు వాడు బాగాలేదని చెప్తే అప్పుడే వాడు అవునేమ్రా సరిలేరా నేను దాన్ని వంట చెప్తాను సెర్చ్ చేపిస్తాను అంటే పని అయిపోయింది. వాడు అది చెప్పలేదు, వీడు అందరి ముందర చెప్పాడు అని వీడి పైన వాడికి నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది, వీడు ఫ్రెండ్షిప్ పోగొట్టుకోండి. అందుకే తెలుగులో ఒక ప్రొవర్బ్ చెప్తారండి, మంచిని ఎప్పుడు కూడా, చెడుని ఎప్పుడు కూడా చెవుల్లా చెప్పు, మంచిని ఎప్పుడు మైక్లా చెప్పు అని చెప్తారండి. మన ఆర్గనైజేషన్స్ లో అంత అట్లనే ఎన్నో ప్రోగ్రామ్ చేసేటప్పుడు మిస్టేక్లు జరుగుతూ ఉంటుంది, ఆన్ ద డయాస్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీ వాసవి క్లబ్ లో ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఎన్నో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కటి కూడా మనం అనుకున్నట్లు ప్రతి ఒక్కటి కూడా ఎగ్జాక్ట్ గా జరగడం లేదు, కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటుంది. ఆ మిస్టేక్స్ అన్ని మనం ఏదో ఒక ప్రోగ్రామ్ లో వచ్చినప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చానులే అని చెప్పి మీరు అలా చేశావు నువ్వు ఇలా చేసావని మిస్టేక్స్ అంతా అక్కడ ఉండే జనాలకంతా తలసే మాదిరి మనం మాట్లాడే బదులు, మంచిగా చేశాడు, ఏదేది మంచిగా చేసిండేది కూడా ఉంటుంది కదా ఆ ప్రోగ్రామ్ లో, మంచి చేసిండేది అంతా మనం చెప్పి ఏదేది మీకు మిస్టేక్స్ అని ఫైండ్ అవుతుందో
ఆ మిస్టేక్స్ అన్ని ఆ గవర్నర్ తో కానీ ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేసే మనిషితో మీరు సపరేట్ గా చెవుల్లో అంటే ఇండివిజువల్ గా వాళ్ళకు మాత్రమే చెప్పారనుకోండి, ఎంత బాగుంటుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ నెగటివిటీ. మీరు ఆన్ ద డయాస్ చెప్పారనుకోండి, నెగటివిటీ విల్ గ్రో. ఆ గవర్నర్ కానీ ఆ మనిషి కానీ ఒక జోన్ చైర్మన్ కానీ ఒక ప్రెసిడెంట్ కానీ వచ్చి మీతో నెగటివ్ గా చెప్పి పోయిండే వాడితో ఏమైపోతుంది, రిలేషన్షిప్ వానికి బ్రేక్ అయిపోతుంది. వాడు పాజిటివ్ గా తీసుకోలేదంటే వీఆర్ గివింగ్ రూమ్ ఫర్ ఫైటింగ్, వీఆర్ గివింగ్ రూమ్ ఫర్ డిస్టర్బెన్స్ అని అయిపోతుంది. సో దాన్ని కట్ చేసుకోవాలా అంటే మనం ఎప్పుడు కూడా చెడుని చెవుల్లా చెప్పు, మంచిని మైక్లా చెప్పు అనే దాన్ని మనం ఎప్పుడు మనసులో పెట్టుకుంటే మనం అందరూ నెగిటివిటీ రాకుండా దాన్ని గ్రో కాకుండా ఉండేదానికి చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి. సో మనకి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగింది చూడండి, మీరు కూడా ఆలోచించుకోండి. మీ ఏజ్ ఏముంది ఇప్పుడు చూసుకోండి. మీతో జరిగిన ఇన్సిడెంట్స్ ఎన్నో మంచిది ఉంది, ఎన్నో చెడు జరిగిండేది ఉంది. ఏదో కొన్ని డిస్టర్బెన్స్ అయ్యి ఫ్రెండ్షిప్ పోగొట్టుకున్నామా, రిలేషన్షిప్ పోగొట్టుకున్నామా, ఈజీగా దాన్ని సరి చేసుకునే దానికి అవకాశం ఏమంటే మనము ఓకే లెట్ మీ ట్రై అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ మనిషితో మనం మాట్లాడితే 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం మాట్లాడలేమా సార్, నాకు ఇప్పుడు ఆల్రెడీ 50 ఏండ్లు అయింది సార్, వెన్ ఐ వాస్ 20 ఎప్పుడో పీక్లాడుకున్నాను ఎవరితోనో, ఈ మాదిరి నాది 1, 2 కాదు సార్, నాది చాలా ఇన్సిడెంట్స్ ఉంది, ఈ 30 ఏండ్లుగా చాలా ఉంది నాకు ఈ తర, ఎవరితో మాట్లాడిని ఎవరితో చేయని ఏమో అది అయ్యలేదు నాతో. ఓకే, ఒక పుస్తకం పెట్టుకోండి, ఒక నోట్ బుక్ పెట్టుకోండి, లేదా ఒక పేపర్ పెట్టుకోండి, రాసేయండి ఏమేమి అయింది మీకు ఈ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేది రాసేయండి. అది తానే మీకు డిస్టర్బ్ చేస్తుంది, రాసేయండి. అంత 3 పేజీలో 10 పేజీలో 100 పేజీలు అయితే రాసేయండి. రాసేస్తే కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా. రాసేకి కాదు సార్ నాకు టైం లేదు సార్, నాకు అవన్నీ అయ్యలేదు, నాకు రాసేకి రాదు, రాసేకి ఎన్నో ఏండ్లు అయిపోయింది రాసి నేను, ఓకే దాన్ని కూడా వదిలేయండి. ఇంకా మీరేం చేయొచ్చు, ఆరామంగా కూర్చోండి. ఒక మూవీ చూస్తున్నాను అనుకోండి, ఒక ఇంగ్లీష్ మూవీ అంటాం ఎందుకంటే అది షార్ట్ మూవీస్ ఉంటుంది. మా తెలుగు కన్నడ మూవీస్ అంతా 2.5 hours 3 hours ఉంటుంది. ఒక 40 minutes మూవీ 45 minutes మూవీ ఒక చూస్తానని అనుకోండి, కూర్చోండి, సైలెంట్ గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మీకు ఏమి జరిగిందో ఇన్నేళ్లుగా చైల్డ్హుడ్ ని ఇంకా పెట్టి ఇంతవరకు కూడా జ్ఞాపించుకుంటారా, జ్ఞాపించుకోండి. టోటల్ గా ఒక పిక్చర్ చూసేయండి హాఫ్ అన్ అవర్ లా కాలేదా, కంటిన్యూ చేసేకి పేషెన్స్ ఉంటే కంటిన్యూ చేయండి, లేదు స్టాప్ చేయండి ఆ రోజు, నో ప్రాబ్లం. ఈ మాదిరి మీరు చేసుకుంటే ఒక మూవీ పారుతుందండి మన తల్లోగా, మంచి కానీ చెడు కానీ ఏమేమి అయింది, మన ఆర్గనైజేషన్ గురించి ఆలోచిస్తారు అనుకోండి. మీరంతా మూమెంట్ లో ఉన్నారు, ఏదో ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నారు, కూర్చోండి. మీరు మూమెంట్ జాయిన్ అయినప్పుడు ఇంకా ఇంతవరకు ఆలోచించుకుంటా పోండి, మీరు ఎన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఏమేమి చేశారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, జ్ఞాపకం వస్తుంది మీకు. ఇన్సైడ్ మీ మైండ్ లా సబ్ కాన్షియస్ బ్రైన్ ఎవ్రీథింగ్ హాస్ బిన్ రికార్డెడ్ అండి. ఎంత ఉంది గొత్తది, ఏండ్ల కొద్దీ మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ GB మెమొరీ ఉండిపోయింది. అది అన్వాంటెడ్ మెమొరీ, అది అన్నెసెసరీ మెమొరీ, అది బయట తీసేయాల. అది బయట పోలేదు అంటే అన్యూజ్డ్ మెమొరీ కానీ అన్యూజ్డ్ నాలెడ్జ్ ఈజ్ ఏ వేస్ట్ అంటారండి. అన్యూజ్డ్ నాలెడ్జ్ మీ బ్రెయిన్ లో ఎక్కువగా ఉందా, మీ హార్డ్ డిస్క్ నిండిపోయిందా, దాన్ని క్లీన్ చేయలేదు అనుకోండి, సిస్టమ్ బాగా వర్క్ చేసేలేదండి. సిమిలర్లీ మన బ్రెయిన్ లో అన్నెసెసరీ అన్వాంటెడ్ థింగ్స్ ఉందా, తీసేయాలి. అది తీసేయలేదనుకోండి మీ రిలేషన్షిప్స్ గ్రోత్ అయ్యలేదు. మనము అనుకుంటుంటాం మనం బాగున్నాం, నాకేమైంది, మంచి వ్యాపారం ఉంది, నాకు బాగా డబ్బు ఉంది, నాకు మంచి పేరు ఉంది అని మనం అనుకుంటుంటామండి. యాక్చువల్ గా అదన్నా మీకు అన్వాంటెడ్ థింగ్స్ బ్రెయిన్ గా తీసేయండి. తర్వాత 1 month or 2 months లో చూడండి మీ గ్రోత్ కానీ మీ హ్యాపీనెస్ కానీ ఇంకా బాగానే ఉంటుంది. సో అలాగా, సో వన్స్ ఇన్ ఏ వీక్ మీరేం చేయొచ్చు, స్పెండ్ 1 hour టైం ఫర్ రీకాలింగ్ ఆల్ యువర్ గుడ్ బ్యాడ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. మన స్టోరేజ్ లో ఏది ఉందో కూర్చోండి, ఒక మెమొరీ తీసేయండి బయటికి. సో వన్స్ మీరు బయట తీసేస్తే ఎన్నో విచారాలు ఏమైతుంది మనకే తెలియకుండా మనము ఎక్కువ నెగటివిటీ నుంచి పెట్టుకుంటాం కదా, ఎవరితోనూ చెప్పుకోలేమండి, ఎవరితోనూ చెప్పిండే లేదు, సొల్యూషన్ పుడికిండే లేదు, ఎక్కడ కూడా మనకి డిస్కషన్ అవకాశం దొరికిండే లేదు, అది లోగానే ఉంది కదా. మీరు కూర్చోండి, ఆలోచించండి, వీక్లీ వన్స్ తీసేయండి, రన్ ఏ మూవీ ఇన్ యువర్ బ్రైన్, ఆరామంగా బయట వస్తుంది, వచ్చి 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 అంతా క్లియర్ అయిపోతుంది. వన్స్ ఇట్ ఈస్ క్లియర్, మీతో నెగటివిటీ లేదు. డూ దిస్ ఫ్రీక్వెంట్ గా చేస్తూనే పోండి, వీక్లీ వన్స్ చేయండి, ఇఫ్ పాసిబుల్ ఎవ్రీడే చేయండి. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ లో కూడా దాన్నే చెప్పింది. మినిమం 10 minutes మీరు మెడిటేషన్ చేస్తే అది వస్తుంది మీకు. మెడిటేషన్ కూర్చుంటే డైరెక్ట్ గా
ఒకే మాట మీకు ఏమంటారు, మనకి 7 చక్రాలు ఉంది అంటారు, ఆజ్ఞా చక్ర కానీ ఇవేమేమి చెప్తారు, 7 చక్రాలు ఉంది కదా మనిషికి, అవన్నీ కూడా యాక్టివ్ కావాలా అంటే అది వేరే సెషనే ఉంటుంది తీసుకునేవాడు. ఓకే, అవన్నీ యాక్టివేట్ చేయాలంటే మీకు మెడిటేషన్ లో వస్తుంది అని మీకు తెలిసింది కదా. సిమిలర్లీ మనకి బ్రెయిన్ లో ఉండే నెగిటివిటీ అన్ని పోతుందండి, ఆరామంగా పోతుంది. రన్ ఏ మూవీ ఇన్ యువర్, ఇది కూర్చోండి సైలెంట్ గా ఒక మూవీ రన్ చేయండి, వెళ్ళిపోతుంది. డిలీట్ యువర్ మెమోరీస్, ఆల్ బ్యాడ్ గుడ్ ఎనీథింగ్ డిలీట్ చేసేయండి. గుడ్ మెమోరీస్ ని కావాలా మళ్ళా అంటే దాన్ని రీకాల్ చేయండి, వస్తుంది. మనము హ్యాబిట్ చేసుకోవాల్సి అనేది ఏమంటే వి షుడ్ స్టార్ట్ రీకాలింగ్ అవర్ ఓన్లీ గుడ్ మెమోరీస్. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇప్పుడు ఈ రోజు మనకి ఇది వెడ్డింగ్ యానివర్సరీస్ ఎన్నో మంది వాసవి క్లబ్ లో ఉండే వాళ్ళతో వచ్చిందని వస్తా అంటుంది కదా, వాళ్ళకి మనము విషెస్ చేస్తాం కదా. అప్పుడు కొందరు అడిగితే ఎన్నో ఏడాది సార్ ఇది మీకు వెడ్డింగ్ యానివర్సరీ అంటే 38th ఇయర్ అని చెప్పారు, ఒకరు 40th ఇయర్ అని చెప్పారు. 40 ఏళ్ళు అయింది అండి పెళ్ళయి. ఈ 40 ఏళ్ళు అయింటే పెళ్ళయి వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ ఉండేలేదా వాళ్ళకి? ఎవ్రీ డే డెఫినెట్లీ దే విల్ బి హ్యావింగ్ 1 or 2 హ్యాపీ మూమెంట్స్ ఇన్ ఏ డే. ఎవ్రీ డే 1 హ్యాపీ మూమెంట్ అంటే 40 ఏళ్ళుగా ఎన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటుందండి? థౌజండ్స్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్ ఉంటుంది మీకు. ఆ థౌజండ్స్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్ ని వదిలేసి 40 ఏళ్ళ వెనుక ఈ మనిషి ఆ అమ్మాయిని చూసే కని పోయినప్పుడు, లేదు వాళ్ళు పెళ్లిలో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ పెట్టుకొని మీ నాన్న అలా, మీ తమ్ముడు ఇలా, మా బావగారులు సర్లేదు, మా అత్తమామ సర్లేదు, నాకు పెళ్ళి బాగా చూసుకోలేదు, నాకు బాగా ట్రీట్మెంట్ ఇలేదు, నాకు మంచి రూమ్ ఇలేదు, ఆ రోజు నాకు ఆ రోజు బాగా గిఫ్ట్లు ఇలేదు, ఈ మాదిరి మనం మాట్లాడితే ఆఫ్టర్ 40 years వాట్ ఈస్ దట్ యువర్ క్యారీయింగ్? 40 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ వెనుక జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, ఆ పెళ్లిలో నిన్ను బాగా చూసుకోలేదనే దాన్ని మీరు తీసుకొని పెళ్లి రోజు జరిగిన రోజు కూడా అంటే ఆన్ ద డే ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ యు ఆర్ ట్రబులింగ్ యువర్ వైఫ్. వాట్ ఈస్ దట్ యు ఆర్ అచీవింగ్? మన మైండ్ లో ఇక్కడ ఉండే దాన్ని తీసేయాలండి. ఫస్ట్ బేసికలీ ఇక్కడ ఉంటే అది తీసేయాల. చూడండి ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఇది ఒక డైమండ్ అనుకోండి, ఒక రాయి ఇక్కడ ఉంది, ఈ రాయి ఇక్కడ ఉంది, ఇక్కడ నేను పెట్టేశాను. ఓకే, ఇక్కడ నేను పెట్టాను కదా, ఈ రాయి నాకు డిస్టర్బ్ చేస్తా అందా? లేదండి, ఇది ఇక్కడే ఉంది, నాకేం డిస్టర్బ్ కాదండి. ఓకే, ఇది ఎప్పుడు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది? దీన్ని తీసుకొని ఈ రాయిని నేను ఇక్కడ పెట్టుకోండి అంటే ఈ మైండ్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. సిమిలర్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ ని ఇక్కడ ఎందుకు వేసుకోవాలా, అక్కడే కట్ చేసి పారేయచ్చు కదా, ఆన్ ద స్పాట్ అప్పుడే జరిగినప్పుడే ఐదర్ రెక్టిఫై చేసుకోండి, మాట్లాడండి, రెక్టిఫై చేసుకోండి. పీక్లాడాలా అప్పుడే పీక్లాడండి, ఆన్ ద స్పాట్ పీక్లాడండి, పని అయిపోయిందే. పీక్లాడకుండా దాన్ని క్యారీ చేసుకొని ఏండ్లు కొద్దీ క్యారీ చేసుకొని 50 ఏండ్లు మనం పెట్టుకుంటే మనకే నష్టం కదా. ఆ పక్క వాళ్ళకి ఏమీ నష్టం లేదండి. మీరు నా గురించి మీరు బ్యాడ్ గా ఆలోచించుకుంటున్నారంటే నాకు తెలియదు కదా, ఇప్పుడు ఎవరెవరు ఏం బ్యాడ్ గా నా గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలీదు, నేను హ్యాపీగానే ఉన్నాను. మీరు నా గురించి బ్యాడ్ గా ఆలోచించుకుంటూ ఉంటే, నన్ను తిట్టుకుంటా అంటే, నా అభివృద్ధి గురించి మీకు కోపంగా ఉంటే అది మీరు క్యారీ చేస్తున్నారు. దట్ విల్ క్యారీ ఫర్ యూ ఫర్ యువర్ లైఫ్ టైం. ఎంతవరకు దాన్ని బయట వదలరో అంతవరకు మీకు క్యారీ అయితేనే ఉంటుంది కదా ఆ డిస్టర్బెన్స్. దట్ కెన్ బి కట్ ఆఫ్ లైక్ దట్ అని చెప్తారండి. ఓకే, సో ఇలాగా మనకి బేసికలీ ఏమంటే ఏదే ప్రాబ్లం వచ్చిందా యాక్సెప్ట్ ఇట్, స్మైల్ చేయండి, హ్యాపీగా దాన్ని ఫేస్ చేసేదానికి ఆలోచించండి. ఎనీ ప్రాబ్లం దేర్ విల్ బి ఎ సొల్యూషన్. సొల్యూషన్ గురించి ఆలోచించుకుంటా మనం పోవచ్చు అని చెప్తా. మీరు అందరూ కూడా లైక్ ఎ డైమండ్, యూఆర్ ఆల్ లైక్ ఎ డైమండ్. డైమండ్ ఏమప్ప ఒక స్పెషాలిటీ అంటే సన్ దీంట్లో పెడితే, బయట మీరు పోయి సూర్యుని శాకానికి పెడితే అది కొంచెము శాకం తీసుకోదంట. అది 10 hours మీరు బయట పెట్టండి, 10 hours కానీ 8 hours కానీ ఎండ్లో పెట్టండి, తర్వాత తీసుకొని మీరు టచ్ చేయండి, అది కూల్ గానే ఉంటుంది. దట్ ఈస్ రియల్ డైమండ్. సో యూఆర్ ఆల్ లైక్ ఎ రియల్ డైమండ్. ఎంతే కష్టాలు రాని, ఎంతే నెగిటివిటీని, ఎంతే చెడు కానీ ఏమే అయినా కూడా అంతే కూల్ గా మీరు ఉండాలా అని కోరుకుంటూ మీ ఒక నెగిటివిటీని తీసేదానికి అవకాశం నాకు కూడా ఈరోజు మీతో మాట్లాడేదానికి ఒక అవకాశం కలిగించిన 104A గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్తా. ఐతారాముల సార్కి, మళ్ళా తిరుపతి వేణుగోపాల్ సార్ కూడా నేను ధన్యవాదాలు చెప్తా నా ఒక సెషన్ క్లోజ్ చేస్తున్నాను. జై హింద్, జై వాసవి.
గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో ఈ రోజు మరి మీరు చెప్పినటువంటి నెగటివిటీ, డిలీట్ ఆఫ్ నెగటివిటీ గురించి చాలా బాగా ప్రజెంట్ చేశారు. డెఫినెట్‌గా అంటే కొన్ని పాయింట్స్ చాలా ఏ విషయాన్నైనా మనం ఈజీగా తీసుకుంటే మనము లైఫ్‌లో సక్సెస్ అయితామని చెప్పనేసని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏందనంటే మనము ఏదన్నా ఆలోచన ఉంటే మైండ్‌లో అది తీసేసినట్టయితే మన మైండ్ ఫ్రెష్ ఉంటదని చెప్పనేసని చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీరు. అది ఎవరో డిస్టర్బెన్స్ వచ్చింది చూడు.